మా మణిగాడి నాటకానికి మాకైతే ఇంత టైం వేస్ట్ అవుతుందని మేము కల్లో కూడా అనుకోవాలా. హలో దోస్తులు, ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను పనుకుంటే మా జూలీగాడు మణిగాడు అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా నాకు నిద్ర అయితే పట్టబుద్ది అవ్వాలి. ఇంకా లేచేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని బెడ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఇల్లు ఉడదాం చీపురు తీసుకుంటే మా జూలీగాడు వచ్చేసి చీపురు పట్టుకొని అయితే ఆడుకుంటున్నాడు. సర్లే అనుకొని నేను కూడా కాసేపు అయితే ఆడిపిచ్చేసా. తర్వాత మా మణిగాడి దగ్గరికి వెళ్తే ఆడైతే చాలా డల్గా ఉన్నాడు. నాకైతే మనసు తరుక్కుపోయింది. ఇంకా ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి అయితే తీసుకెళ్దాం అనుకున్నా. అలాగే మా జూలీ దానికి కూడా తీసుకెళ్దాం అనుకున్నా. మా అన్నయ్య అయితే రెడీగా ఉన్నాడు. పాపం నైట్ డ్యూటీ చేసి వచ్చాడు, కానీ నిద్ర కూడా పోలేదు. ఇంకా అలా తీసుకెళ్తుంటే మా మణిగాడు డల్లుగా ఉన్నాడు అనుకున్నా, కానీ ఆ నాటకం వేసాను నాకు ఇప్పుడే అర్థమైంది. నాన్న కష్టాలు పడి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. తర్వాత వాడు రోప్ అయితే మేము మర్చిపోయాం. ఇంకా కొత్త రోప్ అయితే కొనుక్కొచ్చాం. ఇంకా మా జూలీ అయితే ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ కొనుక్కుందామని గిరగిర తిరుగుతుంది. అంతలోకి వాచ్మెన్ బాబాయ్ వచ్చేసి వాళ్ళకి ఇప్పుడే బ్రేక్ వదిలేరు అమ్మ, ఇంకా 2 గంటలు అయితే అయ్యిద్ది, మీరు పక్కన కూర్చోండి. ఇంతలోకి మా మణిగాడు ఒక కోడి మీద అయితే చికెన్ అయితే పడిపోయింది. అలాగే మా జూలీ లాంటి ఒక కుక్క పిల్ల అయితే వచ్చింది. ఇంకా దాన్ని చూసుకుంటూ అయితే కొద్దిసేపు ఆడుకున్నారు. ఇంకా దాన్ని బయటికి తీయగానే మా జూలీది అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా కొద్దిసేపు ఆగగానే వాళ్ళు లోపలికి అయితే పిలిచారు. మా జూలీది అయితే అసలు కనపడట్లా. ఎక్కడుందబ్బా అంటే డస్ట్బిన్ పక్కకి వెళ్ళిపోయి చల్లగా ఉంది కాబట్టి అక్కడైతే ఒక స్లీప్ అయితే వేసేసింది. మేము అసలు 11 గంటలకు వచ్చాము, ఇప్పుడు 2ంటికి అయితే మేము లోపలికి అయితే వెళ్తున్నాం. మా అన్నయ్య అయితే ఓపీ కార్డులు తీసుకుంటాకైతే లోపలికి వెళ్ళాడు. తీసుకొని నా చేతికి అయితే ఇచ్చేసాడు. ఇంకా మా జూలీ దాన్ని అయితే ఒక బెడ్ మీద అయితే పడుకోబెట్టేసాం. తర్వాత వాళ్ళు వచ్చి ఇంకా రేపు రండి అమ్మ, ఈరోజు అవ్వదు అని చెప్పారు. ఎలాగో టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఆకలి అయితే వేస్తుంది. మా జూలీగడ అయితే అట్టగట్ట బయటకు వచ్చేసి ఒక బెడ్ కింద అయితే వెళ్ళిపోయి ఒక స్లీప్ అయితే వేద్దాం అనుకున్నాడు. నేనైతే అన్నం పెట్టేసుకున్నా కుక్కర్లో. తర్వాత ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసి బొజ్జుంటా. బాయ్ బాయ్.